నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము, స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏమైనా సరే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్, పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఎంతైనా ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, ఎక్కడో కొంచెం అండర్స్టాండింగ్ లోపించడం కానివ్వండి, నమ్మకాలు కానివ్వండి, ఏదైనా సరే ఎక్కడో కొన్ని కోల్డ్ వార్స్ కానీ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే వేరే పార్ట్నర్స్ యొక్క బిహేవియర్ కానివ్వండి, యాటిట్యూడ్ కానివ్వండి, ఏదైనా సరే ఎక్కడో మిమ్మల్ని డౌన్ చేస్తున్నట్టు, కమాండ్ చేస్తున్నట్టు అనిపించడం వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి ఏదైనా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కువ వాళ్ళకే ఎక్కువ అథారిటీ ఉందన్నట్టుగా బిహేవ్ చేయడం కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇన్ కేస్ వాళ్ళ బిహేవియర్ అలా ఉన్నప్పటికీ కూడా ఈ వీక్ మన టైం బాగాలేదు అన్నట్టుగా మీరు అడ్జస్ట్ అవ్వండి. అంటే గొడవ పెట్టుకునే ప్రయత్నాలు చేయొద్దు. ఏదన్నా ఉంటే కూల్గా ప్రయత్నించడానికి ట్రై చేయండి. ఇకపోతే సోలోగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుండబోతుంది. అంటే ఓన్ బిజినెస్ చేస్తారు కదా, పార్ట్నర్షిప్ కాకుండా ఓన్గా వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం బాగుంది. అలాగే సేల్స్ పెంచుకోగలుగుతారు, క్లయింట్ అట్రాక్షన్ బాగుంటుంది, కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అంటే బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చో ఆ రకంగా మీరు చేసే ప్రమోషన్స్ కానివ్వండి, సోషల్ మీడియా ప్రమోషన్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఏదైనా బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి. ఫస్ట్ మిమ్మల్ని మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నాల్లో బాగా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా బిజినెస్ బాగుంటుంది. కాబట్టి ఎక్కువ బిజినెస్కి సంబంధించిన సేల్స్ ఎలా పెంచుకోవాలి, లేకపోతే దానికి మార్కెట్కి సంబంధించిన అనాలిసిస్ ఏంటి అనేది ఒకసారి చేస్తే బాగుంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు, అంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఖచ్చితంగా వేరే కంపెనీలో, కొత్త కంపెనీలో జాబ్ అవకాశాలు వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఆఫర్ లెటర్ అందుతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్ కానివ్వండి, కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఈ అన్ని విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఓన్ వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఖచ్చితంగా మీ డ్రీమ్ కార్ కానివ్వండి, లేకపోతే మీకు నచ్చిన వెహికల్ కానివ్వండి ఈ వీక్లో బుక్ చేయడం, లేదా ఈ వీక్లో మీకు ఆ కార్ మీకు డెలివరీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని విషయాల్లో, జనాల్ని నమ్మే విషయాల్లో కానివ్వండి, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానివ్వండి జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా కాదా, లేకపోతే ఈ పర్సన్తో కలిసి మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా, లేకపోతే
ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, నేను ఏం డెసిషన్ తీసుకుంటే నాకు మంచి జరుగుతుంది, ఇలా కొద్ది రోజులు గ్యాప్ తీసుకుందాము, తొందరపడ్డం ఎందుకు, ఒకసారి అనాలిసిస్ చేద్దాము అని చెప్పేసి మీతో మీరు టైం స్పెండ్ చేయడం కానివ్వండి, కొంచెం టైం తీసుకొని మొత్తం అబ్జర్వేషన్ చేసి ఏ వేలో వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అలా సక్సెస్ అవుతారు. కానీ అన్నెసరీగా మీతో గొడవ పడే వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే మీరంటే నచ్చని వాళ్ళకి, మీకు నచ్చలేని వాళ్ళకి ఈ వీక్లో కొంచెం దూరంగా ఉండండి. మీ మూడ్ స్పాయిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీకు స్ట్రెస్ ఇవ్వడానికి, మీ మీదే నిందలు మోపడానికి చాలామంది రెడీగా ఉంటారు. కాబట్టి వర్క్ స్పేస్లో అయినా, బిజినెస్లో అయినా, ఇంట్లో అయినా, బయట అయినా, ఫ్రెండ్స్తో అయినా, ఎవరితో అయినా సరే కొంచెం బ్యాలెన్స్గా ఉండడానికి, వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకుండా మీ పని మీరు చేసుకొని, మీకు అవసరం లేదు అని అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే నయం. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక కెరియర్కి సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అలాగే ఇక పర్సనల్ లైఫ్కి వస్తే కనుక కొంతమంది ఈ పర్సన్తో కలిసి నేను ట్రావెల్ చేయొచ్చా లేదా అనే విధంగా కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు, కొంచెం డైలమాలో ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మంచి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీకు కూడా మంచి జరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.